నమస్తే అండి. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీ వెజ్ పులావ్ రెసిపీ చేసి చూపించబోతున్నా అండి. ఈ వెజ్ పులావ్ కుక్కర్లో చేస్తున్నాను. అన్నీ రెడీగా ఉంచుకుంటే 15 to 20 మినిట్స్లో వెజ్ పులావ్ రెడీ అయిపోద్దండి. మరి వెజ్ పులావ్కి కొన్ని టిప్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి నేను చూపించబోయే రెసిపీ ఇంకా చెప్పబోయే టిప్స్ మీకు నచ్చితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని జార్లోని క్లీన్ చేసి కట్ చేసుకున్న అల్లం 2 ఇంచులు వేసుకోవాలి. ఇంకా 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు వేసి కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా అంటే ఈ విధంగా నలగనట్టుగా ఉండాలి. ఈ రెసిపీకి కాస్త ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుందండి. పేస్ట్ లాగా చేస్తే వెజ్ పులావ్ టేస్ట్ కూడా మారిపోతుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత చిన్న కప్పుతోని 1/2 కప్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే 4 దాల్చిన చెక్క ముక్కలు, 3 యాలక్కాయలు, పెద్ద యాలక్కాయ 1, 10 నుంచి 12 లవంగాలు, స్టార్ అనస్ 2 నుంచి 3, బిర్యానీ ఆకులు 2 వేసి 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడవకుండా మసాలా దినుసులు వేస్తే వాటి ఫ్లేవర్ అంతగా ఆయిల్లో దిగదండి. అందుకే ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే మసాలా దినుసుల్ని వేయాలని చెప్పాను. ఇప్పుడు ఇందులో స్లైసెస్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి ట్రాన్స్పరెంట్ గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, చిన్న కప్పుతోని కార్న్స్ వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా, అది కూడా వేసి దానితో పాటు ఈ సీజన్ వెరీ 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 స్పెషల్ కాలీఫ్లవర్ ముక్కలండి, వీటిని కూడా వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకుందాం. రెగ్యులర్గా ఇంట్లో తింటాం కదండి, అవే రైస్ని వాడుతున్నాను. బియ్యం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తోని 2.5 గ్లాసులు నీళ్లు వేసుకొని మరొక గిన్నెలోని వేడి చేసుకోవాలి. ఫ్రై అవుతున్న వెజిటేబుల్స్లోని డైరెక్ట్గా చల్లటి నీళ్ళు వేస్తే మసాలాలు కాస్త చప్పగా అయిపోతాయండి. మనం ఎక్స్పెక్ట్ చేసే అంత టేస్ట్ అయితే మాత్రం రాదు. అదే వేడి నీళ్ళు వేస్తే ఎలాంటి టేస్ట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకున్నాక నీళ్లు కొలుచుకొని వేడి చేసుకున్నాం కదా, అవి వేసి అందులో తగినంత ఉప్పు, 1 నిమ్మకాయ జ్యూస్, కొద్దిగా పుదీనాని చేత్తో ఇలా నలుపుకొని వేసుకోవాలి. నీళ్లు బాగా వేడైన తర్వాత మాత్రమే కడిగిన బియ్యం వేసి కుక్కర్ని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాం కదండి, దాని తర్వాత బర్నల్ మీద కుక్కర్ అలాగే ఉంచేయకుండా పక్కన పెట్టేయాలి. లేకపోతే బర్నల్ వేడికి రైస్ అడుగున కాస్త మాడే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. 3 విజిల్స్కి రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది చూసారా. మీరు కావాలంటే ఈ పులావ్ని బాస్మతి రైస్తో కూడా వండుకోవచ్చండి. కానీ బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేడివేడి పులావ్కి కాంబినేషన్గా రైతాతో తింటే ఒక మంచి ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుందండి. మరి నేను చూపించే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్స్లో కూడా తప్పకుండా తెలియచేయండి.